మీరు అంత టైం నిద్రపోతున్నారా? అయితే నిద్ర తగ్గిందని ఫీల్ అవ్వాల్సిన పనే లేదు. ఆయన రోజులో 20 గంటలు పనిచేస్తూనే ఉంటారండి, ఎప్పుడు నిద్రపోతారో తెలియదు అని ఒకరు. రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదని ఒక సీనియర్ సిటిజన్ తన తోటి వాళ్లతో పార్కులో బాధ వెళ్లబోసుకుంటూ ఉంటారు. మా ఆయనది కోడి నిద్ర, ఎప్పుడు నిద్రపోతాడో ఎప్పుడు మెలకువగా ఉంటాడో తెలియదు అని ఓ ఇల్లాలు తెగ బాధపడిపోతుంటుంది. ఇవన్నీ ఒకెత్తైతే వయస్సు పెరుగుతోంది, నిద్ర తరుగుతోంది అని బాధపడే పెద్దవాళ్లది ఒకెత్తు. వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర పట్టడంలోనూ నిద్రపోవడంలోనూ తేడాలు రావడం కొంత సహజమే. వృద్ధుల్లో స్లో వేవ్ నిద్ర ఖచ్చితంగా తగ్గుతుంది. అలాగే ఒక దశ నుంచి మరో దశకు మారటంలో కూడా తేడాలు రావచ్చు. అలాగే వయసు పైబడుతున్న కొద్దీ దేహశ్రమ దాదాపుగా ఉండదు. విశ్రాంత జీవనంతో మన దైనందిన కార్యక్రమాలు చాలా మందంగా బద్ధకంగా సాగుతుంటాయి. అంటే శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల కూడా నిద్ర తరుగుతుంటుంది. రాత్రిళ్లు తరచూ లేస్తుండడం వల్ల పగటి కునుకులు తప్పవు. పగటి కునుకుల వల్ల రాత్రిళ్లు నిద్రలేమి. కొందరికి ఒంటరితనం వల్ల కూడా నిద్రపట్టదు. 1కి 4 సార్లు కాఫీలు తాగుతున్నా రాత్రిళ్లు నిద్ర కరువవుతుంది. దీనికి తోడు మద్యపాన సేవనం కూడా నిద్రను తగ్గిస్తుంది. అనవసరమైన ఆలోచనలతో మంచం చేరినా వెంటనే నిద్ర పట్టినప్పటికీ మధ్యరాత్రి మెలకువ వస్తే చాలు అవి కలత పెట్టడం ప్రారంభించి నిద్రకు దూరం కావడం జరుగుతుంటుంది. ఇవేమీ తెలుసుకోకుండా చాలామంది వయసులో పెద్దవాళ్లు, ముసలివాళ్లు తాము కుర్ర వయసులో నిద్రపోయినట్లుగా 8 గంటలు నిద్రపోవాలని ట్రై చేస్తుంటారు. అందుకోసం నానా బాధలు పడుతుంటారు. డాక్టర్ల చుట్టూ తిరుగుతారు. వాళ్లు కూడా మన దగ్గరికి వచ్చారు కదా, ఏదో ఒక నిద్ర మాత్ర ఇవ్వకపోతే ఫీల్ అవుతారన్నట్లు నిద్ర మాత్రలు ఇస్తూ ఉంటారు. ఇది ఓ చక్రంగా మారుతుంది. కాబట్టి పెద్దవాళ్లకు, ముఖ్యంగా శ్రమలేని పెద్దవాళ్లకు నిద్ర తక్కువగానే పడుతుంది. ఆ విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.